హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఒక రెడ్ శారీతో మేము ముందుకు వచ్చాను కదా. హాయ్ టీవీలో ఎప్పుడు ఇంత స్పెషల్గా కనిపించాను, నేను ఎప్పుడు సింపుల్గా కనిపిస్తాను, ప్రొఫెషనల్గా కనిపిస్తాను. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అలాంటిది, అందం, బ్యూటీ. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫలాని వాళ్ళు అందంగా ఉన్నారు అంటారు. అంటే ఫేషియల్ ఫీచర్స్ బాగుంటే, కొంచెం మంచిగా బ్రైట్గా ఉంటే, మంచి జుట్టుతో ఉంటే అందంగా ఉంటారు. కానీ అందం అంటే అదొక్కటేనా చెప్పండి? అందంగా ఉండడం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, మెరిసే కళ్ళతో ఉండడం, పళ్ళు కొంచెం తెల్లగా పెట్టుకొని పుచ్చిపళ్ళు లేకుండా ఉండడం, స్కిన్ డ్రైగా లేకుండా ఉండడం, జుట్టు నిగనిగలాడుతూ ఉండడం, కొంచెం మంచి హెయిర్ స్టైల్తో ఉండడం, డ్రెస్సింగ్ సెన్స్ ఉండడం, ఏ అకేషన్కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. దీన్ని బట్టి కూడా చాలా అందంగా కనిపిస్తారు. యావరేజ్గా ఉన్న ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండి, స్కిన్ నీట్గా మెయింటైన్ చేసుకొని, హెయిర్ చక్కగా చూసుకొని, ఉన్నంతలో మంచిగా స్మైల్ చేస్తూ మాట్లాడారు అంటే ఎవరైనా కానీ చక్కగా కనిపిస్తారు సో అందం అంటే ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, లిప్స్ బాగున్నాయి, తెల్లగా ఉంది, ఇలా కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు కదా. ఇది ఎప్పుడో మాట్లాడాను, కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడాను నెల్లూరులో లోకల్ టీవీ ఛానల్లో అనమాట. తర్వాత ఎందుకో నాకు ఇది గుర్తు రాలేదు, కానీ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి చక్కగా ఉంది, కానీ బొద్దుగా ఉంది. 55 ఏళ్ళు ఉండాల్సిన అమ్మాయి 70-72 కేజీలు ఉంది. ఇప్పుడు కూడా తెల్లగానే ఉంది, మంచి హెయిర్ ఉంది. డెలివరీస్ అయినాయి, 2 డెలివరీస్ అయ్యాయి. అసలు పాడైపోయాను మేడం అంటుంది. మరి ఎందుకు కేర్ తీసుకోవడం లేదు పాప అన్నాను. చిన్న అమ్మాయి అమ్మ, 32 ఇయర్స్. టైమే లేదా ఆంటీ అనింది. అంటే నేను ఒకటే మాట అన్నాను, టైమే లేదంటే పిల్లలతో సరిపోతుందా అంటే, పిల్లల్ని చూసుకోవడానికి పేరెంట్స్ అయినా ఉంటారు, ఇన్లాస్ అయినా ఉంటారు. జాబ్ చేస్తున్నావా అమ్మ అంటే లేదు, ఇంట్లో 3 సర్వెంట్స్ ఉంటారు. పిల్లలు పుట్టాక ఇలా అయిపోయాను. మరి తిరిగి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు కదా. ఆ అమ్మాయికి అది ఇంట్రెస్ట్ లేదు, కానీ ముందులాగా మాత్రం రావాలి. సో ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఎన్ని ఉన్నా కానీ నాకేం లేదు అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత పెద్ద తప్పు చెప్పండి. సో అందంగా ఉండడం అంటే, అందంగా దేవుడు పుట్టిస్తాడు కొంతమందిని, అది గాడ్స్ గిఫ్ట్, లేదా అమ్మా నాన్నల నుంచి వచ్చే జీన్స్. సో క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, అమ్మా నాన్నలకి వెళ్ళిపోతుంది. తర్వాత మనల్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ కాదా? యంగ్ ఏజ్లో అందంగా ఉండే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, లేదా 2 బిడ్డలు పుట్టంగానే ఎందుకు పాడైపోతారు? మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే చక్కగా కనిపించరా? అంటే మీరు అనొచ్చు, ఏదో ఇట్లాంటి టాపిక్ ఏదో ఒకసారి ఎప్పుడో మాట్లాడినప్పుడు, ఎందుకు మేడం మీరు ఎప్పుడు అందం ఉంటారు, మీ బిజినెస్ పెంచుకోవడానికా అంటారు. నా బిజినెస్ ఎలాగూ జరిగిపోతుందా? నేనేం చెప్తానంటే, ఇప్పటికి కూడా చాలామంది ఏముందిలే ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు, కానీ అన్నిట్లో అనుకోరు. వాళ్ళు చాలా రిచ్ ఫుడ్ తింటారు, ఫర్నిచర్ సూపర్గా పెట్టుకొని ఉంటారు, మంచి మంచి శారీస్ కొనుక్కుంటారు, లేదా డ్రెస్సెస్ కొనుక్కుంటారు, జ్యువెలరీ బోల్డ్ అంతా కొనుక్కుంటారు. ఇవన్నీ పెట్టుకునేది మీరే కదా, మీ బాడీనే కదా పెట్టుకొని ఉంటుంది అదంతా. మరి అందంగా కనిపించాలి అంటే మీ పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. పర్సనాలిటీ అంటే నేను అనేది ఫిజిక్ చెప్తున్నాను. సో పర్సనాలిటీ అంటే గుర్తొచ్చింది. ఇంకొకటి ఏంటంటే, అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయిందంటారు. కొంచెం నల్లగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవాలా? ప్రపంచంలో విజేతలందరూ అంత పొడుగ్గా తెల్లగా చాలా అందంగా ఉన్నోళ్ళే ఉన్నారా? ఇది ఎందుకలా అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. అబ్బాయిల్లో కూడా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు మేము అబ్బాయిలు అన్నా అనుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు మేడం పెళ్లి చూపులకి వెళ్ళాము, ఇలా పాడైపోయామని చెప్పి మమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. మరి ఎందుకు ఆ వైపుగా ప్రయత్నించకూడదు? కొంచెం ఫేస్ ఎందుకు నీట్గా పెట్టుకోకూడదు? నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఏమి నా ప్రోడక్ట్స్ చూపించను, నా బిజినెస్ గురించి మాట్లాడడం లేదు, ఏమీ లేదు అందంగా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే ఏం చేయాలి? మీరు అనొచ్చు, అసలు ఎందుకు కనిపించాలి మేడం, ఏం అవసరం, మేము ఉన్నట్టు మేము ఉంటాము, మాకు అవసరం లేదని అనుకోవచ్చు. దీనికి ఒకసారి ఒక ఆన్సర్ ఇచ్చాను.
ఎందుకంటే ఒక అమ్మాయి అలానే అనింది, ఏంటి నా ఒరిజినాలిటీ చూసి ఎవరైనా కానీ మెచ్చుకోవాలి మేడం అనేసి. ఎవరికి కావాలి మీ ఒరిజినాలిటీ? ఇవన్నీ బుక్స్లో ఉండే మాటలు మాట్లాడకండి మా, బుకిష్ లాంగ్వేజ్. మీ మనసు, మీ ఒరిజినాలిటీ, మీరు ఎంత టాలెంటెడ్ అనేది మిమ్మల్ని చూసిన తర్వాత, మీతో కొంచెంసేపు టైం గడిపిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఏంటి? అపీరెన్స్. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అంటే మీకు బద్ధకం ఉండేవాళ్ళే అలా ఉంటారు. ఒక మాట చెప్తాను. ఒకసారి అంటే ఇది వేరేలా అనుకోకండి, అమ్మాయిలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ. అంటే నేను చాలా పెద్దదాన్ని కదమ్మా, చిన్న పిల్లల అబ్బాయిలు కూడా వస్తారనమాట. ఒక 30-35 ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి. వచ్చాడనమాట. వచ్చి అసలు ఏంటో మేడం మా ఆవిడకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు, రేపు తీసుకొస్తాను మీ దగ్గరికి, కొంచెం మార్చండి అన్నాడు. అంటే నేను ఎలా మారుస్తాను బాబు, ఆ అమ్మాయి ఏం చిన్న అమ్మాయి కూడా కాదు కదా, 28 ఇయర్స్ అంటున్నావు, మీరు చెప్పకూడదు అంటే. నేను చెప్తే కోపం వస్తుంది మేడం, వాళ్ళ అమ్మ చెప్తే కూడా వింటం లేదు, మా అమ్మ చెప్తే అసలు వింటం లేదు అన్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటిమ్మా అంటే, ఎప్పుడు నైటీలా ఉంటుంది మేడం, తల కూడా దూకోదు, ఉదయం స్నానం చేసిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే స్నానం చేస్తుంది, పని అంతా బాగా చేస్తుంది. తనని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను ఎంతైనా పెట్టగలను, ఏమైనా కొనివ్వగలను, ఏం వద్దంటది, నాకు ఇలానే ఇష్టం అంటది. సారీ నాకు చాలా ఇష్టం మేడం, సారీనే కట్టుకోదు అసలు అని. ఇది చాలామంది అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి మా. మీరు అబ్బాయిలాగే జీన్స్ వేసుకుంటారు, అబ్బాయిలానే టాప్స్ వేసుకుంటారు, ఎలాగైనా ఉండండి, కానీ స్పెషల్ అకేషన్స్కి శారీ కట్టుకోండి, చాలా చక్కగా కనిపిస్తారు. మన ట్రెడిషనల్ కదా అది, అందంగా కూడా కనిపిస్తారు మా. నేను ఇప్పటికి కూడా చెప్తాను, మీరు చాదస్తాం అనుకోండి, ఏమన్నా అనుకోండి, శారీలో ఉన్నంత అందంగా ఇంకా దేంట్లో ఉండరు అమ్మాయిలు. అదొక అంటే ఎప్పటికీ దానికి తగ్గిపోని వాల్యూ ఉంటుంది ఆ కాస్ట్యూమ్కి, శారీ అండ్ బ్లౌజ్. నేనేం చెప్తానంటే, మీ కప్బోర్డ్లో ఒక 100 డ్రెస్సెస్ ఉంచుకోండి, 100 టాప్స్ ఉంచుకోండి, 10 శారీస్ అయినా ఉంచుకోండి మా, చాలా చక్కగా కనిపిస్తారు. ఇది నేను ఇచ్చే సజెషన్ అనుకోండి. అంటే మీరెవరు మేడం మాకు సజెషన్ ఇవ్వడానికి అంటే, నేను బ్యూటీ ఫీల్డ్లో ఉన్నాను, ఈ ఏజ్లో కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాను, స్కిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. హెయిర్ అంటే లేదనుకోండి, కరోనాతో చాలా వెళ్ళిపోయింది. సో 50 ఇయర్స్ తర్వాత హెయిర్ కూడా ఉండదు, కాబట్టి అది నేనేమి బ్యాడ్గా ఫీల్ అవ్వను. నా ఏజ్కి నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అంటే 58 ఇయర్స్కి నేను మెయింటైన్ చేస్తూ ఉంటే, మీరు 30 ఇయర్స్కి మీరు ఎందుకు వదిలేస్తారని? ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు మీకు? కొంచెం మంచి డైట్ తీసుకుందాము, ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుందాము, మంచిగా నిద్రపోదాము, ఇంట్రెస్టింగ్గా కనిపిద్దాము పక్కన వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏడుస్తుంటారు, మేడం మేము బయటకు వెళ్తే అసలు మమ్మల్ని ఎవరిని పట్టించుకోరు అనేసి. మీలో ఏంటి స్పెషల్ మా? మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? చక్కగా మాట్లాడుతున్నారా? స్మైలింగ్ ఫేస్తో ఉంటున్నారా? పక్కన వాళ్ళకి ఎప్పుడైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారా? మరి వాళ్ళకి ఇస్తేనే కదా తిరిగి మీకు వస్తాయి. సో ఐశ్వర్యరాయ్ లాగా అందరం ఉండమ్మా. ఆవిడంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కాంప్లిమెంట్స్ వస్తాయి, మనం యావరేజ్గా ఉంటాము. అలాంటప్పుడు అందరితో బాగుంటే మనకు కాంప్లిమెంట్స్ వస్తాయి, ప్లస్ ఏదైనా మనం ఇస్తే కదా తిరిగి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది వింటున్నాం, నాకు బోర్ కొడుతుంది మేడం, అసలు లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. చిన్న చిన్న విషయాలకు మా, చిన్న చిన్న విషయాలకి సంపాదన ముఖ్యం, కానీ మనకు మనం తీర్చిదిద్దుకోవడం కూడా ముఖ్యం. ఇంట్లో ఒక వంట చేసుకోవడము, ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోవడము, బాడీని నీట్గా పెట్టుకోవడం, బాడీ ఓడర్ లేకుండా ఉండడము. ఇది కూడా అబ్బాయి చేసిన కంప్లైంట్, నాకు మర్చిపోయాను ఇందాక చెప్పడం. బాడీ స్మెల్ వస్తుందని చెప్తే అసలు వినిపించుకోదు మేడం అని చెప్పేసి అనమాట. ఇవన్నీ మనం చూసుకోలేమమ్మా, చెప్పండి. ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్సా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మంత్లీ వన్స్ మీ దగ్గరలో ఉండి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం, లేదా మీరే ఇంట్లో చేసుకోండి, లేదా స్కిన్కి ఒక మాయిశ్చరైజర్ వాడండి, లేదా కొంచెం బ్రైటనింగ్ క్రీమ్ ఏదైనా వాడండి, తలకు నూనె పెట్టుకోండి, డాండ్రఫ్ లేకుండా చూసుకోండి, చేతులు నీట్గా పెట్టుకోండి. వంట చేసినంత మాత్రాన కట్ అయిపోయి ఎక్కడికో ఇంతవరకు గోర్లు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదమ్మా. చూడంగానే ముచ్చటగా కనిపించండి. ఇది పెద్ద ప్రాబ్లమా? మనసుంటే మార్గం ఉంటుంది. సో ఏదో ఎప్పుడు మేకప్ వేసుకొని రెడీ అయిపోయి కనిపించమని నేను చెప్పడం లేదు మా. మిమ్మల్ని చూడంగానే ఈ అమ్మాయి నీట్గా రెడీ అవుతుంది,
అమ్మాయిని చూస్తే ప్లెజెంట్గా ఉంటుంది కదా. అందంగా ఉంటే కళ్ళకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది మా. అందుకనే మనం ఏదైనా కానీ బెస్ట్వి చక్కగా కనిపించేవి మన కళ్ళ ముందు ఉండాలనుకుంటాం. మనం ఎందుకు ఉండకూడదు మా అట్లా? ట్రై చేయొచ్చు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మారచ్చు మా. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎలా మారాలో తెలియకపోతే నన్ను ఒకసారి కలవండి, నేను చెప్తాను మీకు తగినట్టుగా. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే, మీరు 15 ఇయర్స్ కానివ్వండి, 50 కానివ్వండి, 70 ఏళ్ళ వాళ్ళైనా సరే, ఆ ఏజ్లో మనకు మనం చక్కగా కనిపించేటట్టుగా ఉండొచ్చు. నేను మిమ్మల్ని మారుస్తాను, ఓకేనా? ఎవరినైనా మారుస్తాను మా, చిన్న చిన్న టిప్స్తో. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.